అండి లోడింగ్ పద్ధతిలో క్రాస్ బెల్ స్టిచ్ చేసేది చూపెడతాను చూడండి. రెండు ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మెయిన్ ఫ్రంట్ పార్ట్ ఉంటుంది కదా, ఫ్రంట్ వైపు హూక్స్ పట్టి దగ్గర నుంచి ఆ కార్నర్ ఈ కార్నరు రివర్స్ చేసి మనము స్టిచ్ అనేది ఒక పాదం అంచుతో మనము స్ట్రైట్గా స్టిచ్ చేసుకోవాలి. ఆ డాట్ దగ్గర వచ్చేసరికి మనకు కొంచెం ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవాలి, లేదంటే అది షేప్ అవుట్ అయిపోతుంది, సరిగ్గా నీట్గా ఉండదు. ఇలాగా అదిగోండి అలాగా ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవాలి. తర్వాత రివర్స్ చేసి ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ అంతా కూడా మనం ఇలా ఫోల్డ్ చేసుకొని ఆ కార్నర్ ఈ కార్నర్ ఉంటుంది కదా స్టిచ్చింగ్కి లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ని జాయిన్ చేసి సేమ్ అదే పాదం అంచుతో స్ట్రైట్గా అనేది మనము స్టిచ్ అనేది వేసుకోవాలి. చాలా నీట్గా ఉంటుందండి. ఆ పోగులు వచ్చేయడం కానీ ఏమి ఉండదు, ఆ ఓవర్ ల్యాక్ కూడా చేయాల్సిన అవసరం ఉండదు. చూడడానికి ఫినిషింగ్ అయితే చాలా బాగుంటుంది. ట్రై చేయండి. బిగినర్స్కి అయితే ఈ టిప్ చాలా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. చూడండి ఎంత నీట్గా వచ్చేసింది. ఎలా లోపల నుంచి ఫోల్డ్ అనేది తీసేసి పైన అనేది ఒక స్టిచ్ వేసేసుకోవాలి. వేసేసామంటే నీట్గా ఉండిపోతుంది. ఇదిగోండి చూడండి బ్యాక్ ఫ్రంట్ ఎంత నీట్గా ఉందో. మీకు ఈ టిప్ కానీ నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.